మిత్రులు అడుగుతున్నారు, రక్తపోటు ఉన్న వాళ్ళు సెక్స్లో పాల్గొనవచ్చు. రక్తపోటును ఇంగ్లీష్లో బీపీ అంటారు, మెడికల్ పరిభాషలో హైపర్ టెన్షన్ అంటారు. నౌడేస్ బీపీ ఈజ్ వెరీ కామన్. అయితే కొద్దిమందికి విపరీతంగా బీపీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు మాత్రమే కంట్రోల్ లేకుండా శృంగారంలో పాల్గొనకూడదు. కొద్దిపాటి బీపీ చాలామందికి ఈ మధ్యకాలంలో ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, తినే తిండిలో సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, జెనెటికల్గా రకరకాల కారణాలతో బీపీ రావడం అనేది మన దేశంలో వెరీ కామన్. బాగా ఎక్కువ బీపీ ఉండి అతనికి పెరాలసిస్ వచ్చే పొజిషను లేదా హార్ట్ అటాక్ వచ్చే పొజిషను యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు. 210, 220, 140, 150 అట్లా ఆ టైంలో మాత్రమే శృంగారం చేయకూడదు. కొద్దిపాటి 130, 80, 140, 80, 140, 100, 110 ఈ వీటిలలో శృంగారంలో పాల్గొంటే పెద్దగా నష్టమే ఉండదు. కొన్ని మందులు మాత్రం బీపీకి ఇచ్చే మందుల వల్ల శృంగారం పోతుంది. ఎస్పెషల్లీ బీటా బ్లాకర్స్ అనేవి వాడితే శృంగారంలో ఎఫిషియన్సీ తగ్గుతుంది. కనుక నౌడేస్ చాలా మందులు వచ్చాయి. టెల్మిసార్టాన్ అని ఇట్లాంటి చాలా మందులు ఉన్నాయి. కనుక మీకు ఏ మందు వల్ల శృంగారంలో ఇబ్బందులు రావు అనేది మీ డాక్టర్ గారు చెప్తారు. అవి అవాయిడ్ చేసుకొని మిగతా మందులు వాడుకోవచ్చు. కనుక బీపీకి ఏం ప్రమాదం లేదు. నిజానికి షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం సంసారం చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళు మాత్రం కంపల్సరీ అవసరం అనుకుంటే వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ వేసుకోవాలి. కొద్దిపాటి బీపీ ఉన్న వాళ్ళకి అసలు వయాగ్రా లాంటివి లేకుండా కూడా శృంగారం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. వెరీ రేర్. సామాన్యంగా మన హార్ట్ నిమిషానికి 70 సార్లు కొడుతుంది. అదే తెలిసిన అమ్మాయితో కానీ వైఫ్తో కానీ శృంగారం చేసినప్పుడు 100 దాకా కొడుతుంది. అలా కాకుండా తెలియని అమ్మాయి కానీ ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీలో కానీ అట్లా ఉన్నప్పుడు ఒక్కోసారి హార్ట్ 200 దాకా కూడా పోవచ్చు. అటువంటప్పుడు బీపీ పెరిగి బ్రెయిన్లో రక్తనాళాలు పగిలిపోయి బ్రెయిన్ హెమరేజెస్ రావడం లేదా హార్ట్ అటాక్ రావడం జరగవచ్చు. బట్ ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్. రొటీన్గా జరిగే విషయం కాదు. కనుక బీపీ ఉన్నవాళ్ళు మామూలుగా బీపీ ఉన్నప్పుడు శృంగారం చేయొచ్చు. మరీ విపరీతమైనటువంటి బీపీ, చాలా ఎక్కువ బీపీ ఉన్నాయి అటువంటి వాళ్ళు మాత్రం దే షుడ్ అవాయిడ్ ఇట్. అండ్ వాళ్ళు కూడా మిగతా మందులు వేసుకొని బీపీ కంట్రోల్ అయిన తర్వాత చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు మీ కార్డియాలజిస్ట్ని అడిగితే వారు మీకు మంచి సలహా ఇస్తారు. సో అందుకనే ఎవడో ఫ్రెండ్ చెప్పాడనో లేదా సోషల్ మీడియాలో చూశానను మందులు వాడుకోవద్దు. మందులు వాడే ముందు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎస్పెషల్లీ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత కానీ మందులు వాడుకోకూడదు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకు ఒక్కొక్కసారి ఏసిమ్టమాటిక్ అంటే ఏమీ బయటకు లేకుండా కూడా హార్ట్ అటాక్ ఉండొచ్చు. నొప్పి రాకుండా ఉండే హార్ట్ అటాక్లు కూడా ఉంటాయి. కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ సలహాతోటి మాత్రమే వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ వాడుకోవాలి. డయాబెటీస్ లేని వాళ్ళు చిన్న వయసు అయితే రేర్గా కానీ ప్రాబ్లం రాదు. బట్ ఇన్ జనరల్ ఒక డాక్టర్ సలహా లేకుండా ఎవరు కూడా మందులు వాడకూడదు.